Hi guys, my name is Leela Manikantan. I am from ఏలూరు ఆంధ్రప్రదేశ్. రీసెంట్గా నేను సిసిబిపిలో ఒక ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయ్యడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో 3 రౌండ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి యాప్టిట్యూడ్ రౌండ్ ఉంది, సెకండ్ టెక్నికల్ రౌండ్ అండ్ థర్డ్ రౌండ్ యాజ్ యూజువల్లీ హెచ్ఆర్ రౌండ్. యాప్టిట్యూడ్ రౌండ్ 10 మెంబర్స్ అటెండ్ అయితే 5 మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆ 5 మెంబర్స్కి టెక్నికల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు, అటెండ్ అయ్యాం. ఫ్రంట్ అండ్ డెవలపర్ రోల్ క్వశ్చన్స్ అయితే మమ్మల్ని ఫ్రీక్వెంట్గా అడిగారు. ఆ డెవలపర్ క్వశ్చన్స్ ఏంటి అంటే హెచ్టిఎంఎల్కి వచ్చేటప్పుడు హెచ్టిఎంఎల్ క్వశ్చన్స్ ఒకటి అడిగారు, సిఎస్ఎస్ క్వశ్చన్స్ అడిగారు. హెచ్టిఎంఎల్లో ట్యాగ్స్ కోసం అడిగారు, ట్యాగ్స్కి అట్రిబ్యూట్కి డిఫరెన్స్ చెప్పమన్నారు. అండ్ నార్మల్ ట్యాగ్స్కి వైట్ ట్యాగ్స్కి డిఫరెన్స్ అడిగారు. సిఎస్ఎస్ వచ్చేటప్పటికి మాకు బూట్ స్ట్రాప్ కోసం అడిగారు, బాక్స్ సిస్టమ్ కోసం క్వశ్చన్స్ అడిగారు. ఫ్లెక్స్ ఐటమ్స్, ఫ్లెక్స్ కంటైనర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. మమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. బేసిక్గా నాది 5 మెంబర్స్లోని 1 by 1 అడిగారు మమ్మల్ని. నేను ఫస్ట్ ఉండడం వల్ల క్వశ్చన్ మమ్మల్ని ఫస్ట్ నన్ను అడిగేవారు. దాని ద్వారా నేను కొంచెం అన్కాన్ఫిడెంట్గా ఆన్సర్స్ చెప్పడం జరిగింది. నా సజెషన్ ఏంటంటే, మీరు ఎవరైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు నెక్స్ట్ వేవ్ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. ఆ క్వశ్చన్స్ మాకు చాలా హెల్ప్ అయింది. చీట్ షీట్స్ ఒకసారి రిఫర్ చేయండి. అలాగే నెక్స్ట్ వేవ్ వాళ్ళకి మన ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకి మనకు ఒక క్వశ్చన్ ఫార్మ్స్ అనేవి పంపిస్తుంటారు. ఆ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి వెళ్ళడం వల్ల మాకు చాలా హెల్ప్ అయింది అక్కడ ఇంటర్వ్యూలో. కాకపోతే నేను ఇచ్చే సజెషన్ కూడా ఏంటంటే, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు ఒకసారి మాక్ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవ్వండి. ఎందుకంటే వాళ్ళ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు ఏంటి అని చెప్పి మనకు ఒక ఐడియా ఉంటుంది. పైగా నేను ఫస్ట్ ఉండడం వల్ల, అంటే ఫస్ట్ నన్ను అడగడం వల్ల నాకు చిన్న ఫియర్ అనేది ఉంది, ఇంటర్వ్యూ ఫియర్ అలా ఉండిపోయింది నాకు. ఇలా మాక్ టెస్ట్ అటెండ్ అవ్వడం వల్ల మనకి ఏంటి అంటే ఆ ఫియర్ అనేది తగ్గుతుంది. అది నా సైడ్ నుంచి చిన్న సజెషన్. ఇంకా ఇంటర్వ్యూకి వస్తే రియాక్ట్ జేఎస్కి వచ్చేటప్పటికి మమ్మల్ని రియాక్ట్ జేఎస్ క్వశ్చన్స్లోని రియాక్ట్ రౌటర్స్ ఎలా వర్క్ అవుతాయి అని అడిగారు మమ్మల్ని. అది రియాక్ట్ రౌటర్స్ అండ్ ఏపీఎస్ కోసం అడిగారు. అండ్ మేము చేసిన మినీ ప్రాజెక్ట్ కోసం అయితే బ్రీఫ్గా అడగడం జరిగింది. నా మినీ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి COVID-19 డాష్ బోర్డు, అందులో యూజ్ చేసిన టెక్నాలజీస్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఆ మినీ ప్రాజెక్ట్ చేస్తాకి నాకు ఎన్ని డేస్ పట్టింది, ఎలాంటి క్వశ్చన్స్ అయితే మమ్మల్ని అడగండి. థ్యాంక్ యూ.